సో లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసేసాము. ఈ వీడియోలో ఇదే లాస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్‌లో ఒక క్రిటికల్ పాయింట్ కంటే ఎక్కువ క్రిటికల్ పాయింట్స్ ఉండే సెట్‌తో మనం డీల్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ క్వెషన్ ఏమిచ్చాడు? డిటర్మైన్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చాడు. x³ + 3xy² -15x² -15y² + 72x అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఉన్న ఫంక్షన్లో 2 వేరియబుల్స్ అయితే ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఏంటి? జాగ్రత్తగా వినండి. x, y ఇవి మనకు ఉన్న 2 వేరియబుల్స్. సో ఇప్పుడు మనము స్టెప్ 1 ప్రకారం మన స్టెప్ 1 అండ్ 2 ఏం చేస్తాం? రెండు కంబైన్ చేసి చెప్పేస్తున్నాను. స్టెప్ 1 ఏంటి? ఫైండింగ్ p అండ్ q వాల్యూస్ కదా. సో p వాల్యూ ఎలా కనుక్కుంటాం మనము? డిఫరెన్షియేషన్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు ది గివెన్ ఫంక్షన్. q వాల్యూ ఎలా కనుక్కుంటాము? డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు గివెన్ ఫంక్షన్. అంటే p అంటే fx, q అంటే fy. సో ఇక్కడ ఏమొస్తుంది? fx అంటే దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పా, d/dx ఆఫ్ x⁻n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x⁻n-1 అని చెప్పేసి. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం దీనికి డిఫరెన్షియేషన్ కనుక్కుంటాం. సో x³ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది అప్పుడు? 3x² ప్లస్ y టర్మ్ అలా పక్కన పెట్టండి. ఫస్ట్ 3xy²లో x టర్మ్ అనేది ఏమవుతుంది మనకి? కాన్స్టెంట్ డెరివేటివ్ 1 కదా. సో 3 ఇంటూ y². నెక్స్ట్ -15x² ఇక్కడ ఏమొస్తుంది? -30x -15y². ఓన్లీ y² ఉంటే దాటిని మనం కన్సిడర్ చేయం కాబట్టి అది 0. ఇక్కడ +72. సో దిస్ ఈజ్ p ఈక్వేషన్. నౌ q ఈక్వేషన్ కనుక్కోవాలి కదా. అంటే ఈ ఫంక్షన్కి ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y డెరివేటివ్ కడతాం. సో ఫస్ట్ది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకి? 6xy వస్తుంది. ఎందుకు? x అనేది మనం తీసుకుంటాము అండ్ వైకి డెరివేటివ్ కట్టేస్తున్నాం కదా. సో y² ఏమవుతుంది? 6xy అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ -0, ఇది -30y and then 0. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఈక్వేషన్. ఈక్వేటింగ్ p అండ్ q టు 0. అంటే p ఈక్వేషన్ ఏంటిది మనకి? 3x² + 3y² -30x + 72 ఈజ్ ఈక్వల్ టు 0. q ఏంటి? 6xy -30y ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం అంటే మనకి చాలా టైం పట్టేస్తుంది. సో ఫస్ట్ మనం క్యూని సింపుల్గా తీసేసుకుందాం. సో మనకి 6xy -30y ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. అంటే ఏమవుతుంది? 6xy ఈజ్ ఈక్వల్ టు 30y తీసుకుంటే ఈ y క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. 6x ఈజ్ ఈక్వల్ టు 30, x ఈజ్ ఈక్వల్ టు 30/6, x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే మనకు వచ్చింది. ఇప్పుడు మనము y వాల్యూని కనుక్కోవాలి కదా. సో వాట్ విల్ డూ? పుట్ x ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ 6xy -30y ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ వాట్ విల్ గెట్? 6 ఇంటూ 5 ఇంటూ y -30y ఈజ్ ఈక్వల్ టు 0. 30y -30y అంటే ఏంటి? రెండు క్యాన్సిల్ అయిపోతే 0నే కదా వచ్చేసేది. సో y ఈజ్ ఈక్వల్ టు 0 మనకు వచ్చే పార్ట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? పుట్ x ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్ 1. మన ఈక్వేషన్ 1 ఏంటి? 3x² + 3y² -30x + 72 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 5² + 3y² -30 ఇంటూ 5 + 72 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఏంటి? 3 ఇంటూ 25 + 3y² -150 + 72 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 75 + 3y²
మైనస్ 150 ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. విల్ గెట్ 3y స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √1. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు పెడుతున్నామంటే ఇమాజినరీ రూట్ కదా మనకి, అంటే ప్లస్ వాల్యూ రావచ్చు, మైనస్ వాల్యూ కూడా రావచ్చు. సో మనము x ఈజ్ ఈక్వల్ టు 5ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమేమి పాయింట్స్ వచ్చాయి? ఒకటి 5,1, ఇంకొకటి 5,-1 వచ్చింది. సో ఇవి మనకు వచ్చిన 2 పాయింట్స్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము y ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఉంది. ఈ y ఈజ్ ఈక్వల్ టు 0 అనే పాయింట్ని కూడా ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అప్పుడేమొస్తుంది మనకి అది కూడా చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు మనం y ఈజ్ ఈక్వల్ టు 0 అనే పాయింట్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి? 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 72, ఇది కదా మన ఈక్వేషన్ 1. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 3x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 0 స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 3x స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది చేయాలి. సో వీటన్నిటిలోనూ 3 టేబుల్ పోతుంది కాబట్టి x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో హౌ విల్ డూ ది ఫ్యాక్టరైజేషన్ మెథడ్? 24 మల్టిప్లై చేస్తే 24 రావాలి, సమ్ ఏమో మనకి మైనస్ 10 రావాలి. అంటే వీ కెన్ డూ దిస్, రైట్? 6 4s are 24 minus 6. Minus 6 into minus 4 gives you plus 24, and minus 6 plus minus 4 gives you minus 10. So it is satisfying. So what we'll do now, we'll substitute here. So x square minus 6x minus 4x plus 24 is equal to 0. Factorization చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ x into x minus 6 ఈ 2 టర్మ్స్కి. ఇప్పుడు ఇందులో నుండి minus 4 into x minus 6 is equal to 0. So x minus 6 into x minus 4 is equal to 0. x is equal to 6 or x is equal to 4 వచ్చింది. అంటే మీరు y is equal to 0ని ఈక్వేషన్ 1లో పెట్టినప్పుడు మీకు ఏమేమి పాయింట్స్ వస్తున్నాయి? 6,0 ఒక పాయింట్, 4,0 ఒక పాయింట్. సో మీకు టోటల్లీ 4 క్రిటికల్ పాయింట్స్ అనేవి వచ్చేసాయి. సో వాట్ ఆర్ దోస్ క్రిటికల్ పాయింట్స్? మనకు వచ్చింది ఈ సమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 5 ఈక్వేషన్ 1లో పెట్టినప్పుడు మనకి 5,1 5,-1 వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టినప్పుడు 6,0 4,0 వచ్చింది. సో ఈ పాయింట్స్ మనం యూస్ చేసి కనుక్కుంటాం. వీటిని కనుక్కునే ముందు మనం r వాల్యూ, s వాల్యూ, t వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ వాటిని కనుక్కుందాము. సో r వాల్యూ అంటే ఏంటి? డబల్ డెరివేటివ్ ఆఫ్ x. s వాల్యూ అంటే f(x,y). t వాల్యూ అంటే f(y,y). సో ఫస్ట్ r వాల్యూ కనుక్కుందాం. fx ఏంటి మనకి? 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 72, ఇది మన fx. ఇప్పుడు మనం దీనికి ఇంకొకసారి విత్ రెస్పెక్ట్ టు x డెరివేషన్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? 6x, ఇది పోతుంది బికాస్ y టర్మ్స్ విల్ బి 0, యుల్ గెట్ మైనస్ 30. సో f(x) అంటే యుల్ గెట్ 6x మైనస్ 30. దిస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ r. సో s వాల్యూ ఏమవుతుంది? f(x,y) అంటే ఏమొస్తుంది మనకి? fx వాల్యూ ఏంటి? 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 72, ఇది మన fx. దీనికి విత్ రెస్పెక్ట్ టు y డెరివేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? fxy వచ్చేసి
ఎక్స్ టర్మ్స్ అన్నీ జీరోస్ అయిపోతాయి కదా. సో 0. నెక్స్ట్ విల్ గెట్ 6y minus 0 plus 0. Okay. So totally you will be getting 6y is equal to s. Next t కి ఏం చేస్తాము, f డబల్ డెరివేటివ్ ఆఫ్ y చేస్తాము. అంటే fy ఫంక్షన్ తీసుకోవాలి. fy ఫంక్షన్ ఏంటి, 6xy మైనస్ 30y. దీనికి విత్ రెస్పెక్ట్ టు y ఇంకొకసారి డెరివేటివ్ చేస్తాం. అంటే విల్ గెట్ 6x మైనస్ 30. ఇది మన t. సో r is equal to 6x minus 30, s is equal to 6y, t is equal to 6x minus 30. సో ఇప్పుడు మనము కంక్లూషన్స్ అనేవి చెప్పాలి. కంక్లూషన్స్ ఎలా చెప్తాం, మనకి 4 పాయింట్స్ వచ్చాయి కదా, ఆ 4 పాయింట్స్ని యూజ్ చేసి. సో ఫస్ట్ పాయింట్ 6,0. ఈ 6,0ని r s tలో సబ్స్టిట్యూట్ చేసి తర్వాత rt మైనస్ s స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. అలాగే మిగతా 3 పాయింట్స్కి కూడా చేద్దాం ఫస్ట్. సో ఈ 6,0 అంటే ఇది x ఇది y. సో ఈ వాల్యూస్ని 3 పార్ట్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 6x మైనస్ 30 కదా, అంటే 6 × 6 36 మైనస్ 30. సో r ఈజ్ ఈక్వల్ టు 6 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0. ఎస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. టీకి ఏమొస్తుంది, ఇది 6x 6y అని రాసాను నేను, సారీ 6x. ఇది ఇక్కడ విల్ గెట్ 6. సో ఫైనలీ ఇఫ్ వీఆర్ ఫైండింగ్ అవుట్ rt మైనస్ x స్క్వేర్ విల్ బి గెటింగ్ 36 గ్రేటర్ దాన్ 0. సో అలానే మిగతా 3 పాయింట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 4,0. ఇక్కడేమో r మైనస్ 6 వస్తుంది, అంటే మైనస్ 6 ఈజ్ లెస్ దాన్ 0. ఇక్కడ s 0 వస్తుంది, t మైనస్ 6 వస్తుంది, ఇది 36 గ్రేటర్ దాన్ 0 వస్తుంది. నేను ఇవి డైరెక్ట్గా చేస్తున్నాను, మీరు సబ్స్టిట్యూట్ చేసి ఒకసారి చూడండి. నెక్స్ట్ 5,1. 5,1ని ఈ 3 పాయింట్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమేమి వాల్యూస్ వస్తాయి, ఇక్కడ ఇది 0, ఇది 6, ఇది 0, ఇక్కడేమో మైనస్ 36 లెస్ దాన్ 0 అయిపోయింది. ఈ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు 5, మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0, ఇది మైనస్ 6, ఇది 0, ఇక్కడ మైనస్ 36 లెస్ దాన్ 0 వచ్చింది. సో ఇప్పుడు మనకున్న కండిషన్స్ ఏంటి, ఇఫ్ rt మైనస్ s స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అండ్ r ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0, అప్పుడు ఇది ఏమవుతుంది, మినిమమ్ అవుతుంది. r లెస్ దాన్ 0 అండ్ rt మైనస్ s స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అయితే ఇది మ్యాక్సిమమ్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే, r ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే అది శాడిల్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ కూడా r ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇది శాడిల్ పాయింట్. ఈ 2ని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. మనం ఈ రెండిటికి ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం మినిమమ్ అండ్ మ్యాక్సిమం కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ మినిమం ఏంటి, ఎఫ్ మినిమం అంటే మనకు ఇచ్చిన ఈక్వేషన్, మనకి క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో అది తీసుకోవాలి ఫస్ట్. మనకు క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, x³ ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ 15x స్క్వేర్ మైనస్ 15y స్క్వేర్ ప్లస్ 72x. సో ఎఫ్ మినిమం మనకి ఏ పాయింట్ దగ్గర వచ్చింది, ఎఫ్ మినిమం మనకి ఏ పాయింట్ దగ్గర వచ్చింది, 6,0 అన్న పాయింట్ దగ్గర వచ్చింది. సో ఈ 6,0ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 6³ ప్లస్ 3 × 6 × 0 స్క్వేర్ మైనస్ 15 × 6 స్క్వేర్ ప్లస్ 72 × 6. 6³ అంటే 216. ఇక్కడ ఏమవుతుంది మనకి, 3 6 are 18, 18 × 0 0 మైనస్ 15 × 36 ప్లస్ 72 × 6. సో విల్ బి గెటింగ్ 216 మైనస్ 540 ప్లస్ 432. ఇది మొత్తం సాల్వ్ చేస్తే 108 వచ్చింది. అంటే మన ఫంక్షన్ ఈజ్ మినిమమ్ ఎట్ దిస్ వాల్యూ అని. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ కనుక్కుందాం. ఎఫ్ మ్యాక్స్ ఏ పాయింట్కి వచ్చింది, మనకి 4,0 పాయింట్కి వచ్చింది. సేమ్ మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ ఈక్వేషన్ ఏంటి, సో దిస్ ఈజ్ ఆర్ ఈక్వేషన్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4³ ప్లస్
3 into 4 into 0 square minus 15 into 4 square minus 15 into 0 square plus 72 into 4 అంటే ఏంటి? 4 క్యూబ్ అంటే 64, ఇది 0 minus 15 into 16 plus 72 into 4. We will be getting 64 minus 240 plus 288. So this value will be 112. Ante function is maximum at 112 and minimum is at 108. So this is how we solve the maxima and minima of a function with two variables. This is the concept. 3 variables unte we'll use Lagrange's method. I'll explain that freshly in the next videos. Okay, I hope you understood this. If you're having any doubt, let me know in the comment section.